కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణం కలకలం రేపుతోంది. దీంతో సీఎం సిద్దరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఈ కుంభకోణంలో సిద్ధు సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందాయి. కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణం కలకలం రేపుతోంది. దీంతో సీఎం సిద్దరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చారు. ఈ కుంభకోణంలో సిద్దరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేహనా, కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికారికంగా మూడ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కొనున్నారు. ఇందుకు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే పిటిషనర్లు ప్రదీప్ కుమార్ బెంగళూరు నివాసి, అలాగే టీజే అబ్రహం, స్నేహమై కృష్ణ, ఈ ముగ్గురు కూడా గవర్నర్ కి ఒక లేఖ రాశారు. ఈ మైసూరు నగరాభివృద్ధికి చెందిన దాంట్లో భూముల్లో అవకతవకలు జరిగాయని కూడా పిటిషనర్లు ప్రత్యేకంగా గవర్నర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 17, భారతీయ నాగరిక సురక్షిత సంహిత 2023లోని సెక్షన్ 218 ప్రకారము పిటిషన్ లో పేర్కొన్న ఆరోపించిన నేరాల కమిషన్ కోసము ప్రత్యేకంగా కూడా గవర్నర్ కి ఒక లేఖ రాశారు. ఈ ముగ్గురు పిటిషనర్లు మూడ కుంభకోణంలో సిద్దరామయ్య సతీమణి పార్వతి తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కూడా ఈ చెప్పిన ముగ్గురు సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దరామయ్యతో పాటు ఆయన సతీమణి ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మూడ భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సిద్దరామయ్య భార్య పార్వతి హస్తముందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఫిర్యాదు అయితే ప్రస్తుతానికి గవర్నర్ కి చేరింది. మైసూరులోని కేసరే గ్రామంలో సిద్దరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు గతంలో. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ఫ్లాట్లు కేటాయించింది. కేసరలోని ల్యాండ్ తో పోలిస్తే విజయనగరంలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ నాయకులు విమర్శలు చేయడానికి కూడా కారణమైంది. ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరిగిందని కూడా బీజేపీ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. దీనిపై గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ తనకు తన రాష్ట్రానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కుట్ర పన్నిందని ఆయన గతంలో బీజేపీ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమ భూమిని అక్రమంగా తీసుకొని ఉందన్నారు అని కూడా సిద్దరామయ్య గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన సతీమణి పరిహారానికి కంపెన్సేషన్ కి ఎలిజిబుల్ అర్హురాలని కూడా ఆయన అన్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని మరీ స్పెసిఫిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా గుర్తు చేశారు. అయితే తాను సీఎం గా ఉన్నంత కాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పాను తన సతీమణితో అని కూడా సిద్దరామయ్య పేర్కొన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోక అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో భూమి కేటాయించిందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారం ఇవ్వాలని తాను డిమాండ్ చేశానని కూడా సిద్దరామయ్య పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 7 రోజుల్లోగా ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెల సీఎం కు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాంతో విచారణకు అనుమతించవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర
మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే ఇది గవర్నర్ పదవిని దుర్వినియోగం చేయడం కిందికే వస్తుందని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు. అయితే ఇవన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలని తాజాగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ రోజులో దీనిలో భాగంగా సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో 5 గంటలకు కేబినెట్ సమావేశం కూడా కానున్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ గెహ్లోట్ ప్రాసిక్యూషన్ కి ఆర్డర్ కి ఆయన సిద్ధరామయ్యకి ప్రాసిక్యూట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మూడా స్కామ్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు సిద్ధరామయ్య. అలాగే మొదటగా కూడా ఎమ్మెల్యేలతో సమావేశమై సాయంత్రం అధికారికంగా కూడా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు అనేది కూడా తాజాగా అందుతున్న సమాచారం.